హైదరాబాద్లోని రాజ్ భవన్ రోడ్డులో ఉన్న ప్రదీప్ బ్లిస్ భవనం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ 17 అంతస్తుల భవనాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్ ఒకేసారి పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజావాణి కార్యక్రమం నుంచి నేరుగా వెళ్లిన అధికారులు భవనాన్ని పరిశీలించి ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు గుర్తించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు దీనిపైన కీలక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. నిజంగానే ఈ భవనానికి అనుమతుల్లో లోపాలున్నాయా? ఎఫ్టీఎల్ నిబంధనలు ఉల్లంఘించారా? ఈ నిర్మాణంపై హైడ్రా చర్యలు తీసుకుంటుందా లేక పరిశీలనతోనే సరిపెడుతుందా? ఇంత భారీ నిర్మాణం జరుగుతున్న సమయంలో సంబంధిత శాఖలు ఎలా అనుమతించాయి? ఇప్పుడు ఈ అంశం రాజకీయంగానూ ఆసక్తికరంగా మారింది. ప్రదీప్ బ్లిస్ వద్ద నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్, చెప్పండి పూర్తిగా. అంటే ఒకవైపు హైడ్రా కమిషనరు, కలెక్టరు ఇంతమంది వెళ్ళి ఒకేసారి భవనాన్ని సందర్శించారు. అంటే ఇది నిజంగానే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా? ఉంటే గనక ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అధికారులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అంటే ఇక్కడ సమన్వయ లోపం ఏమైనా కనిపిస్తుందా? రవిచంద్ర, ఈ ప్రదీప్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రదీప్ కన్స్ట్రక్షన్, ప్రదీప్ బ్రిడ్జ్ పేరుతో ఇక 17 అంతస్తుల భవనాన్ని అయితే 2 బ్లాక్ల నిర్మాణాన్ని ఇక్కడ మన రాజ్ భవన్ రోడ్ లోని ది పార్క్ హోటల్ పక్కన నిర్మిస్తున్నారు రవిచంద్ర. అయితే దీనికి సంబంధించి మీరు అన్నట్టు ఎటువంటి పర్మిషన్లు లేవా, నిజంగానే ఒక ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ చెరువుకు సంబంధించి వాటర్ పాయింట్స్ లో ఇది నిర్మాణం సాగుతుందా అనేది కూడా తేలాల్సి ఉంది. ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటే 2018-19 నుంచి కూడా 2019లో రివైజ్డ్ పర్మిషన్ కోసం అప్లై చేసింది. అయితే మనం చూస్తూ ఈ బిల్డింగ్ మాత్రం ప్రస్తుతం రాజ్భవన్ రోడ్ ది పార్క్ పక్కన ఉంది. ఎఫ్టీఎల్ అంటే హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఈ నిర్మాణం ఉన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇది 2020 జనవరి 2లో జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి 3 కోట్ల పర్మిషన్ ఫీజును కూడా ప్రదీప్ బ్లిస్ కూడా చెల్లించింది. దీనికి సంబంధించి పర్మిషన్ నెంబర్ కూడా మన దగ్గర ఉంది. 01747 తో 2020లో ఈ పర్మిషన్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అదే సమయంలో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం ఏదైతే ఓసీ కోసం 2025 సెప్టెంబర్ 29న ఓసీ కోసం అయితే ఈ ప్రదీప్ బ్లిస్ వాళ్ళు అప్లై చేశారు. అంటే సుమారు 9 నెలల సమయం గడిచిపోయి 10 నెలలకు వస్తున్న పరిస్థితులలో ఓసీ అప్పటి నుంచి కూడా రిజెక్ట్ చేయలేదు. అదే సమయంలో 2019లో కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిన సమయంలో ఇది నాలా మీద కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుగా కూడా చేశారు. అయితే నాలా మీద కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళు అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కొంత సహకారం చేయడము, అట్లాగే ఎంఏయుడి హెచ్ఎండిఎఫ్ సంబంధించినటువంటి ఉన్నతాధికారుల సహకారంతో హెచ్ఎండిఎఫ్ పర్మిషన్ తీసుకొని నిర్మాణాన్ని కొనసాగించినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే ఎఫ్టీఎల్ లో ఉండడం కానీ లేదా నాలా సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించి ఇరిగేషన్ నుంచి రాని పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ అయితే ఓసీ సర్టిఫికేట్ ఇష్యూ చేయదు. ఎవరైతే టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి ఫీల్డ్ ఆఫీసర్లు ఏసీపీ కానీ సిపి కానీ అదే విధంగా అవసరం అనుకుంటే నేరుగా టీసీపీ కూడా సిటీ ప్లానర్ కూడా వెళ్ళేందుకు అవకాశం ఉంది. కానీ ఒక హైడ్రా కమిషనర్, ఒక జిహెచ్ఎంసీ కమిషనర్, ఒక జిల్లా కలెక్టర్ ముగ్గురు కలిసి వెళ్లి ఏకకాలంలో ఇన్స్పెక్షన్ చేసి ఎఫ్టీఎల్ లో ఉంది అని తేల్చాల్సినంత అవసరం ఉందా? ఒక 17 అంతస్తుల బిల్డింగ్ ఇంత నిర్మాణం సాగుతున్నప్పుడు నిజంగానే ఎఫ్టీఎల్ లో ఉంటే కనుక హైడ్రాకు కూటవేటు దూరంలో ఉన్నటువంటి భవనంపై ఇన్ని రోజులు ఎందుకు వేసి ఉన్నారు అనేది కూడా ఇప్పుడు ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ముఖ్యంగా ఈ ప్రదీప్ బ్లిస్ కు సంబంధించినటువంటి ప్రదీప్ ఎవరైతే ఉన్నారో ప్రదీప్ రెడ్డి గతంలో కేటీఆర్ సంబంధించినటువంటి ధన్వాడ ఫామ్ హౌస్ లో రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగిరేసినటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది ఈ ప్రదీప్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ గా కూడా కేటీఆర్ గతంలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ప్రైవేట్ ఆఫీస్ సంబంధించి ప్రదీప్ రెడ్డి కూడా కేసు వేసినటువంటి పరిస్థితులలో ఇది ఒక ఇంటర్లింక్ సిస్టమ్ ద్వారా రాజకీయంగా కోసం చేస్తున్నారా లేదా నిజంగా ఎఫ్టీఎల్ సంబంధించి కానీ నాలాబాడిపై ఉన్నటువంటి పరిస్థితులలో నిజంగా డెడికేషన్ గా ఈ వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ కానీ జిహెచ్ఎంసీ కానీ హైదరాబాద్ కలెక్టర్ గారు నిజంగా డెడికేటెడ్ గా పనిచేస్తున్నారా రూల్స్ పై విషయంలో అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే ఎందుకంటే మొన్న ముగ్గురు కలిసి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక ఐపీఎస్ వెళ్ళి అడవిడిగా చెక్ చేశారు. ఆ రోజు గ్రీవెన్స్ ఉంటుంది ప్రజావారికి సంబంధించి ఇటు కలెక్టరేట్ లో కానీ హైదరాబాద్ లో కానీ జిహెచ్ఎంసీలో కానీ గ్రీవెన్స్ ని వదిలేసి మరి ముగ్గురు ఒకేసారి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి అంత సీరియస్ గా ఉంటే కనుక ఎఫ్టీఎల్ అనేక మంది పేదలకు సంబంధించినటువంటి బఫర్ జోన్ లో కానీ ఇటు ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదల ఇళ్లను అనేక సార్లు కూర్చున్న సందర్భాలు మనకు ఉన్నాయి. అదే ఆదివారం కూడా
బుల్డోజర్లను తీసుకెళ్లి ఇళ్లను కూర్చున్నటువంటి పరిస్థితిలో ఉంది. ఒకవేళ ముగ్గురు నిజంగా స్వయంగా ఆయన వెళ్ళి ఎఫ్టీఎల్ లో ఉందని తెలిసిన పరిస్థితులలో ఇది ఒక కొన్ని రోజులు హడావిడిగా ఉంటుందా, నిజంగానే ఏదైతే ఇతరులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంశాన్ని ఎట్లా యాక్షన్ తీసుకున్నారో ఇది కూడా అదే విధంగా యాక్షన్ తీసుకుంటుందా, ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ సర్దుమరుగుతాయా అనేది కూడా చూడాల్సి ఉంది. రైతు రమేష్, మరోవైపు ఈరోజు కవిత కూడా మాట్లాడుతూ ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఒక ఆరోపణ కూడా చేశారు. క్విడ్ ప్రోకో ద్వారా అటు కేటీఆర్కు ప్రదీప్ కన్స్ట్రక్షన్కి మధ్య పూర్తిగా లావాదేవీలు జరిగాయని చెప్పి కూడా కవిత ఆరోపించారు. రీసెంట్గా ఒక ప్రముఖ న్యూస్ పేపర్లో కూడా ఇదే ప్రదీప్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్ కూడా వేశారు. అంటే టోటల్గా గతంలో కేటీఆర్ హయాంలోనే ఈ పూర్తిగా ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి పర్మిషన్లు వచ్చాయి. నిజంగానే ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందా? ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది వాటర్ బాడీ పాయింట్ నుంచి కూడా లెక్క తీసుకుంటారు రవి. ముఖ్యంగా ఇప్పుడు వీరు చెప్తున్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి విషయాన్ని కనుక చూసుకుంటే మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే 16,447 ఎకరాల క్యాచ్మెంట్ ఏరియా అయితే హుస్సేన్ సాగర్ కు ఉంది. ఇందులో బల్కాపూర్ గాని, తర్వాత కూకట్పల్లి గాని, ఇతర సంబంధించినటువంటి నాలాలు కూడా హుస్సేన్ సాగర్ కు వస్తుంటాయి. ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి దగ్గర నుంచి కూడా మనం ఈ చెరువు స్థలాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అదే సమయంలో ఎఫ్టీఎల్ జోన్ లో బఫర్ జోన్ లో ఉందా లేదా అంటే కనుక మనము ఏదైతే ప్రదీప్ బ్లీచ్ నుంచి హుస్సేన్ సాగర్ మధ్యలో చూసుకుంటే, హుస్సేన్ సాగర్ నుంచి మొదలైతే ఇటు నక్లెస్ రోడ్ కానీ, ఇతర రకాలైన గతంలో దేశానికి ప్రధానంగా చేసినటువంటి స్మారక స్థూపాలు కానీ, ఆ తర్వాత చూసుకుంటే ది పార్క్ హోటల్ కానీ, నక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ కానీ, తర్వాత లైన్ ఉంది. ఆ మధ్యలో ఒక పేదలకు సంబంధించినటువంటి ఒక బస్తీ కూడా ఆ ఏరియాలో ఉంది. ఇది దాటిన తర్వాత, ది పార్క్ హోటల్ దాటిన తర్వాత కూడా ఇదంతా ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణం ఉంది. కానీ 2019 ఇన్స్పెక్షన్ లో కూడా నాలా మీద ఉన్నట్టు కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ లో తేల్చారు. అయితే ఇదంతా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోకి వస్తే ఈ వన్నిటికి కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏదో ఒక దాంతో కూడా వర్తించేటువంటి అవకాశం ఉంది. కానీ ఒకవేళ నిజంగానే ఉంటే కనుక ఓటీ సర్టిఫికేట్ ఇష్యూ చేయకుండా ఉండేందుకు కూడా జిహెచ్ఎంసీకి అధికారం ఉంది. చాలా సింపుల్ గా ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంది కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నామని కౌన్సిలింగ్ ఆఫీసర్లు రిజెక్ట్ కొడితే సరిపోతుంది. ఆ దానికి ఇంకా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక ఐపీఎస్ ముగ్గురు కలిసి వెళ్లి చూడాల్సినంత అవసరం లేదనేది ఇక్కడ ప్రధాన విమర్శ. దాంతో పాటు ఇప్పుడు గతంలో రాజకీయంగా ఏదైతే నాలాపై ఉన్నప్పటికీ ఇరిగేషన్ శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. నాలాలకు సంబంధించి నిజంగా నాలాలపై ఉందా లేదా, ఒకవేళ దాని తీవ్రత ఎక్కువ ఉంటే కనుక ఆ బిల్డింగ్ ఏదైతే నాలా మీద ఉన్నంత వరకు కూడా ఆ కన్స్ట్రక్షన్ జరపాల్సి ఉంటుంది. సో ఆ ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి తీసుకోవాల్సిన పర్మిషన్ ని వీళ్ళు డైవర్ట్ చేసి ఎస్ఎండిఏ నుంచి తీసుకోవడం, దాన్ని తీసుకుపోయి రెరా కింద రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి ఆ ప్రాసెస్ అయితే జరిగింది. ఆ గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు కానీ హెచ్ఎండిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు సహకరించడం వల్లనే ఇది చాలా క్లియర్ గా ఇక్కడ పర్మిషన్ వచ్చింది. హెచ్ఎండిఏ లేఅవుట్ సంబంధించి పర్మిషన్ తీసుకోగలిగారు. అసలు పర్మిషన్ నెంబర్ కూడా దానికి ఉంది. కాబట్టి ఇటు ఎఫ్టీఎల్ జోన్ లో ఉందా లేదా అనేది తేల్చేసేటువంటి బాధ్యత ఇటు జిహెచ్ఎంసీ కౌన్సిలింగ్ మీద ఉంది. ఒకవేళ నిజంగా ఎఫ్టీఎల్ జోన్ లో కానీ, నాల మీద కానీ, బఫర్ జోన్ లో కానీ ప్రభుత్వం దానికి సంబంధించి ఎటువంటి ఆస్తులకు నష్టం జరిగినా, పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించిన అంశం అయితే కనుక జిహెచ్ఎంసీ అధికారులు రిజెక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ నిజంగానే ఎఫ్టీఎల్ లో ఉంది, బఫర్ జోన్ లో ఉంది అనుకుంటే హైడ్రా ఏం చేస్తుంది, ఇప్పుడు ఏం చేస్తుంది అనేది కూడా ఒక ప్రధాన ప్రశ్న. ఎందుకంటే హైడ్రాకి ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లకు సంబంధించిన అంశాల్లో చాలా దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోర్టు సెలవులు కానీ, ఆఫీస్ సెలవులు ఉన్నటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి పేదల ఇళ్లను కూల్చారనేది హైడ్రా మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. కేవలం హైడ్రాకు సంబంధించి జిహెచ్ఎంసీ ఆఫీసు, అటు హైదరాబాద్ కలెక్టరేట్ అంతా కలిస్తే ఒక 2 కిలోమీటర్ల రేడియస్ పరిధిలోనే ఇదంతా జరుగుతుంది. సో ఇంతమంది ఆఫీసర్లు వెళ్ళిన అంశానికి సంబంధించి ఒక పొలిటికల్ లింక్డ్ ప్రదీప్ దృష్టికి సంబంధించిన అంశము ఇప్పుడు ఎట్లా డీల్ చేస్తారో ఒక స్టెప్ అయితే ముందుకు వెళ్ళిపోయారు ఆఫీసర్లు అధికారంగా, ప్రభుత్వ పరంగా. అదే సమయంలో ఎఫ్టీఎల్ లో ఉన్నప్పుడు అయితే చేయాల్సిన డ్యూటీ కూడా ఇక్కడ అదే విధంగా చేస్తుందా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ రమేష్.